కాదుండే ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో అపారమైన అభిమానాన్ని సంపాదించిన స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. హిట్లు ఫ్లాప్లు అనే లెక్కలను పక్కన పెట్టినా కూడా ఆయన స్టార్డమ్ ఇంకా ఫ్యాన్ బేస్ నిరంతరం పెరుగుతూనే ఉంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఎవ్వరికీ లేదు అనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఆయన పేరు మీదే వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతోందంటే ఆ మార్కెట్ పవర్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రం రాజాసాబ్ నిరాశపరిచిన భారీ స్థాయిలో వసూలు సాధించడం ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనంగా నిలిచింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆయన రేంజ్ మాత్రం తగ్గలేదని మరోసారి స్పష్టమైంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడీకి సీక్వెల్ గా రానున్న కల్కి 2 పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే సలార్ సీక్వెల్, ఫౌజీ, స్పిరిట్ వంటి చిత్రాలు కూడా వరుసగా తెరకెక్కుతున్నాయి. వీటిలో ఏది ముందుగా విడుదలవుతుందన్నది స్పష్టంగా తెలియకపోయినా వచ్చే 2 ఏళ్లలో ప్రభాస్ నుండి వరుసగా సినిమాలు థియేటర్లోకి రానున్నాయనే సంకేతాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా ప్రతి చిత్రానికి వేర్వేరు మార్కెట్ స్ట్రాటజీలు అమలు చేస్తున్నట్లు సమాచారం. కల్కి 2898 ఏడీ ప్రభాస్ కెరియర్ లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలతో పాటు దీపికా పదుకొనే, శోభన, రాజేంద్ర ప్రసాద్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన తర్వాత దేశీయంగా ఇంకా విదేశాల్లో విశేష వసూళ్లను సాధించింది. భారతదేశంలోనే వందల కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా అద్భుతమైన స్పందన దక్కింది. మొత్తం కలిపి ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ అంచనాలు సూచించాయి. ఈ విజయం సహజంగానే సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు కల్కి 2 నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొనే సీక్వెల్లో ఉండదు అని తెలిసిందే కదా. ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకునే ఆలోచన ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల షూటింగ్లతో బిజీగా ఉన్న ప్రభాస్ అవి పూర్తయ్యాక కల్కి 2 సెట్స్ లో చేరే అవకాశం ఉందని సమాచారం. విడుదల విషయానికి వస్తే 2027 సమ్మర్ లేదా దసరా సీజన్ ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంకా షూటింగ్ పూర్తిగా ప్రారంభం కాకముందే ఈ చిత్రానికి రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ మొత్తాలు ఆఫర్ అవుతున్నట్లు చర్చ నడుస్తోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ డీల్ విలువ 100 కోట్లకు పైగానే ఉండొచ్చని అంటున్నారు. అదే నిజమైతే ఒక్క విదేశీ మార్కెట్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడానికి భారీ గ్రాస్ వసూళ్లు అవసరమవుతాయి. ఇది ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ స్థాయిని మరోసారి చూపిస్తుంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సినిమా విడుదల సమయానికి కల్కి 2 హైప్ ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించవచ్చు. అయితే ఓవర్సీస్ హక్కులపై వినిపిస్తున్న ఈ సంఖ్యలు నిజమా లేక కేవలం ప్రచారమేనా అనే విషయం త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రభాస్ సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది.